యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే దేవుని స్తుతించుట మర్చిపోవద్దు. వాక్యమును ధ్యానించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకునుట ఎవరు కూడా ఒక్కరోజు కూడా మర్చిపోకూడదు. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు పరలోకంలో ప్రవేశించును. చూడండి, ప్రభువా ప్రభువా అనిన వారు పరలోక రాజ్యానికి ప్రతి ఒక్కరు చేర్చబడ్డారంట. నా తండ్రి చిత్తము నెరవేర్చేవాడు. ఈ లోకములో మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా, దేవుని చిత్తముగా నిలిచేవారు ఆ పరలోకానికి వెళ్తారు. అంతేకాని దేవుడు మనకు ఒక గిఫ్ట్గా కృపావరాలు ఇచ్చాడు. కానీ చాలామంది అనుకుంటారు, నేను స్వస్థత ప్రార్థన చేస్తే స్వస్థపరచబడ్డారు, నేను ప్రవచిస్తే అద్భుతాలు జరిగించబడ్డవి, ఇలా అని చేస్తూ చాలామంది అనుకుంటారు దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరిగించబడుతున్నాయి. నిజమే, దేవుడు నీలో ఉన్నాడా అనే విషయంకి వస్తే నీ క్రియలు, నీ ప్రవర్తన, నీవు దేవునితో ఉండే విధానం బట్టి నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ఈ యొక్క కృపావరాలు ఉన్నంత మాత్రాన నీవు దేవుడు నాలో ఉన్నాడని నువ్వు అనుకోవద్దు. నువ్వు దేవుడు ఉన్నాడు, నీకు దేవుడు ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ గిఫ్ట్ దేవుడు తిరిగి తీసుకోడు కదా. నీ జీవితంలో కూడా దేవునికి ఏ గిఫ్ట్ని ఇస్తున్నావు? దేవుడు నీకు అంత కృపావరములు కలిగిన శక్తిని, అంత చక్కటి కృపావరం కలిగిన గిఫ్ట్ నీకు ఇచ్చినప్పుడు నీవు దేవునికి ఏమి ఇస్తున్నావు? దేవునితో ఎలా ఉంటున్నావు? దేవునికి ఇష్టకరంగా ఉంటున్నావా? కృపావరాలు ఉన్నంత మాత్రం పరలోక రాజ్యానికి ప్రవేశించరు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటలో, ప్రతి విషయంలో లోబడుటలో, భక్తి కలిగిన జీవితము, క్రియలు కలిగి ప్రార్థన యందు ఎంతో భక్తిని కలిగి ఉండటమును బట్టి నీ జీవితంలో పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోగలుగుతావు. ఆ పరలోక రాజ్యపు వారసులుగా ఉంటాం. అంతేకాని కృపావరాలు ఉన్నంత మాత్రం పరలోక రాజ్యానికి ప్రవేశించరు. నీకు ఇచ్చిన కృపావరములతో పాటు ప్రతి విషయంలో నువ్వు తగ్గించుకొని ప్రేమ, సమాధానము, సంతోషము, ప్రతిదీ కృపావరాలలో మరి ఆత్మ ఫలాలను కూడా మనం కలిగిన వారిగా ఉన్నప్పుడే, అన్ని విషయాలలో దేవునికి ఇష్టకరంగా ఉన్నప్పుడే ఆ పరలోకానికి చేర్చబడతావు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్త ప్రకారంగా, ఆయన మాట ప్రకారం నడిచే బిడ్డలుగా నిలిచి ఉన్నట్లయితే ఖచ్చితంగా పరలోకానికి చేర్చబడతాం. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా, గొప్ప దేవా, ప్రభా అని ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్తము నెరవేర్చువాడు పరలోకంలో ప్రవేశించడని నీవు ఈరోజు ఇచ్చి ఉంటున్న మాటలను బట్టి దేవా, ప్రతి ఒక్కరు కూడా నీ రాజ్యపు వారసులు కావాలంటే నీ చిత్త ప్రకారంగా నడుచుటలో ప్రతివేకముగా ప్రభా, చూస్తున్న ప్రతి బిడ్డ ప్రభా, నీ ప్రతి క్లోబాసి కామ్ని మైకెని ఫావరిమా, నీ మాట ప్రకారము, నీ మాటకు లోబడుచు ప్రభా, మంచి క్రియలను కలిగి ప్రభా, భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో నిత్యము నీ చిత్తానుసారమైన ప్రతివేకంలో నడిచే కృపను ప్రతి బిడ్డకును దయచేయండి అయ్యా. ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ కృప, నీ కృషి లాస్యమే దయచేయమని యేసు నామములో నడుస్తున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.